వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 'పుష్ప 2' డిసెంబర్ 5న విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా నడుస్తుంది, ఏంటి, ఎన్ని రికార్డులు క్రియేట్ చేసింది, ఇదే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అంతా కూడా. సో మనకు చూసుకుంటే అంటే థియేట్రికల్ కౌంట్ పరంగా, స్క్రీన్ కౌంట్ పరంగా హయ్యెస్ట్ స్క్రీన్స్లో రిలీజ్ అయినటువంటి సినిమాగా ముందుగానే రిలీజ్కి ముందే ఒక రికార్డుని ఇది క్రియేట్ చేసేసింది 'పుష్ప 2'. వరల్డ్ వైడ్గా అది వరకు RRR పేరు మీద ఉన్న రికార్డు 10,400 స్క్రీన్లు ఆ సినిమా రిలీజ్ అయితే వరల్డ్ వైడ్గా 'పుష్ప 2' ఆ రికార్డుని అధిగమించి ఏకంగా 12,000 సుమారు 12,000 థియేటర్లో 12,000 స్క్రీన్స్లో ఈ సినిమాని మొదటి రోజు రిలీజ్ చేస్తున్నారని చెప్పి మొదట రిలీజ్కి ముందే అల్లు అర్జున్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పష్టం చేశాడు. అలా విడుదలకు ముందే ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నటువంటి ఈ సినిమా, అలాగే మొట్టమొదటి 1000 కోట్ల మార్కుని రిలీజ్కి ముందే 1000 కోట్ల బిజినెస్ చేసుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ సినిమాగా కూడా ఇంకొక రికార్డుని తన మీద లెక్కించుకుంది, తన పేరుని లెక్కించుకుంది. మరి మొదటి రోజు చూసుకుంటే ప్రీమియర్స్ కలుపుకుని తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి ప్రీమియర్స్ కూడా కలుపుకుంటే మొదటి రోజు ఏకంగా 285 కోట్ల ప్లస్ గ్రాస్ని కలెక్ట్ చేసి మొత్తం అది వరకు ఉన్న రికార్డులన్నింటినీ కూడా తుత్తునియలు చేసి నెంబర్ 1 ప్లేస్లో నిలబడింది 'పుష్ప 2' అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంతకుముందు రికార్డు కూడా మన తెలుగు సినిమా అయినటువంటి RRR పేరిట మీద ఉంది. అది వరల్డ్ వైడ్గా మొదటి రోజు 225 కోట్లని అది సాధిస్తే ఇప్పుడు ఏకంగా 60 కోట్ల రూపాయల మార్జిన్ తోటి దాన్ని 'పుష్ప 2' అధిగమించింది. ఈరోజు చెప్పాలంటే నేషన్ వైడ్గా ఒక ప్రభాస్ తర్వాత మరో సూపర్ స్టార్గా అల్లు అర్జున్ అవతరించాడు, పాన్ ఇండియా సూపర్ స్టార్గా అని చెప్పేసి విమర్శకులు, విశ్లేషకులు కొనియాడుతూ ఉన్నారు. కానీ వరల్డ్ వైడ్గా RRRని క్రాస్ చేసినటువంటి 'పుష్ప 2' మరి తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో మరి నిజంగా ఫస్ట్ ప్లేస్ సాధించిందా లేదా? అది ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ మీద చూద్దాము. 'పుష్ప 2' బాక్స్ ఆఫీస్ రూల్ ఇది ఓకే, కానీ ఇక్కడ చూస్తే టాప్లో ఉంది. మొదటి రోజు కలెక్షన్లు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో టాప్ పొజిషన్లో RRR మూవీ ఉంది. అది మొదటి రోజు 74.11 కోట్ల రూపాయల్ని అది సాధించింది అని చెప్పేసి. ఇది మనం చూస్తున్నది షేర్ వాల్యూ. ఈ చూసుకుంటే 74,11 లక్షల రూపాయల్ని RRR సాధించి అది శిఖరాగ్రహణ నిలబడితే నెక్స్ట్ ప్లేస్లోకి 'పుష్ప 2' వచ్చింది. ఆ సినిమా 70,81 లక్షల్ని సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అంటే సెకండ్ పొజిషన్లో ఉంది. సుమారు 3,70 లక్షల దాకా తేడా కనిపిస్తుంది మనకి. ఆ మార్జిన్ అనేది రెండు సినిమాలకు మధ్య మార్జిన్. టికెట్ ప్రైస్ ఎంత పెంచినప్పటికీ కూడా RRRని రీచ్ అవటంలో మాత్రం తెలుగు వర్షన్కి సంబంధించి 'పుష్ప 2' సాధించలేకపోయింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమాకి కంత గండిపడినట్లుగా మెగా ఫ్యాన్స్ అక్కడ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అక్కడ ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉన్నారు అంటూ కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత అనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే కొంతమంది మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ 'పుష్ప 2' అని చెప్పేసి పిలుపునివ్వటం మనకు తెలుసు సోషల్ మీడియాలో. దాని ఎఫెక్ట్ దీని మీద పడిందని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. బహుశా అందువల్లే ఈ మార్జిన్ అనేది కనిపిస్తూ ఉంది తక్కువగా. అంటే సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. హిందీలో ఈవెన్ జవాన్ సినిమాని దాటి అంటే నెట్ కలెక్షన్ పరంగా చూసుకున్నప్పుడు 65 కోట్లతో ఏదైతే హిందీ వర్షన్స్కి సంబంధించి జవాన్ అనేది మొదటి రోజు 65 కోట్లతో ఒక రికార్డు క్రియేట్ చేసిందో దాన్ని సైతం 6.5 కోట్ల రూపాయల మార్జిన్, అది 65.5 కోట్లు అయితే ఇది ఏకంగా 72 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి నెంబర్ 1 ప్లేస్ నిలిచింది. అంటే ఒక డబ్బింగ్ సినిమా ఒరిజినల్ హిందీ సినిమాను కూడా దాటి నెంబర్ 1 ప్లేస్లో నిలబడింది. కానీ మన తెలుగు సినిమా వచ్చేటప్పటికి, తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి RRRని క్రాస్ చేయలేక సెకండ్ ప్లేస్లో నిలబడటం మనం చూస్తూ ఉన్నాము. తర్వాత చూసుకుంటే దేవర అంటే థర్డ్ ప్లేస్లో దేవర 61
6-5 కోట్ల రూపాయలతోటి థర్డ్ పొజిషన్లో. అలాగే ప్రభాస్ మరో సినిమా సలార్, సో 50.49 కోట్లు. అంటే ప్రభాస్కు సంబంధించి టాప్ పొజిషన్లో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సంబంధించి సలార్ హయ్యెస్ట్, సో 50.49 కోట్లు. ఆ తర్వాత స్థానంలో కూడా ప్రభాస్ సినిమా కల్కి 44.86 కోట్లతోటి అది ఓవరాల్గా ఫిఫ్త్ ప్లేస్ ఆక్రమించింది ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా. సో తర్వాత చూసుకుంటే 6వ స్థానంలో బాహుబలి 2 ఉంది. అది 43 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు. ఆ తర్వాత మహేష్ సినిమా గుంటూరు కారం 38.88 కోట్లతోటి 7th పొజిషన్లో ఉంటే, చిరంజీవి సినిమా సైరా నరసింహారెడ్డి 38.75 కోట్లతోటి, అంటే అతి తక్కువ మార్జిన్, రెండింటి మధ్య చాలా తక్కువ మార్జిన్, కేవలం 13 లక్షల మార్జిన్ మాత్రమే ఉంది, తేడా ఉంది. సో ఆ తర్వాత చూసుకుంటే 9th ప్లేస్లో ప్రభాస్ హీరోగా నటించినటువంటి సాహో 36.5 కోట్లు, అంటే 36.52 కోట్ల. సో అది కలెక్షన్ సాధించింది, షేర్ వాల్యూ. అలాగే నెక్స్ట్ మళ్ళీ మహేష్ సినిమా సర్కార్ వారి పాట చూసుకుంటే 36.1 కోట్ల సాధించిందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఇది. ఇందులో చూసుకుంటే ఈ 10 సినిమాల్లో సో 4 సినిమాలు ప్రభాస్వే కావటం ఇక్కడ మన గమనార్హం. ఒక సాహో, ఒక బాహుబలి 2, అలాగే ఒక కల్కి, ఒక సలార్, అంటే 4 సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉంటే, అలాగే మహేష్ ఖాతాలో మనం చూసాం గుంటూరు కారం 1, సర్కార్ వారి పాట 2 ఉండే టాప్ 10లో. అలాగే RRR, దేవరా, ఈ 2 సినిమాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఉన్నాయి. సో ఇది దేవరా వచ్చేసి తను సోలో హీరోగా అది సాధిస్తే టాప్ 3 పొజిషన్ సాధిస్తే, సో రామ్ చరణ్తో స్క్రీన్ పంచుకున్నటువంటి RRR మూవీ తోటి తను ఫస్ట్ పొజిషన్ ఆక్రమించినాడు. తనతో పాటు రామ్ చరణ్ కూడా ఆ క్రెడిట్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా పుష్ప 2 తోటి ఈ ఓపెనింగ్ డే ఏదైతే ఉందో దాంట్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాంట్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా తను ఈ సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు అల్లు అర్జున్. సో ఇలా ఫస్ట్ డే పరంగా చూసుకుంటే సో అది సెకండ్ పొజిషన్కి ఉంది. సో ఏవైతే రేట్లు పెంచారో ఇవి కూడా కొంత మైనస్ అయ్యాయి అని చెప్పేసి విశ్లేషకులు అలాగే ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అది కూడా అంటే ఈ టికెట్ ప్రైస్లు అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎక్కువ మంది రావటానికి, ఫ్యామిలీతోటి రావటానికి చాలామంది వెనుకాడుతున్నారు. సో నలుగురు వచ్చే ప్లేస్లో, 3 లేదా 4 వచ్చే ప్లేస్లో ఒకళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇది ఈ సినిమాకి ఒక నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈరోజు చూసుకున్నా కూడా, 2వ రోజు ఆ కలెక్షన్ల ట్రెండ్ చూసుకున్నా కూడా మనకి అది కనిపిస్తూ ఉంది. సో హిందీ బెల్ట్లో తెలుగు కంటే కూడా ఎక్కువ ఈరోజు కూడా వస్తూ ఉంది. సో దాన్ని బట్టి ఆ ట్రెండ్ చూస్తే టికెట్ ప్రైస్ని కనుక తగ్గిస్తే కనుక కలెక్షన్లో పెరుగుతాయి, అలాగే ఆక్యుపెన్సీ రేట్ కూడా పెరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి సో పుష్ప 2 ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొదటి రోజుకు సంబంధించి వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు రూల్ చేసిందనే చెప్పాలి. ఆ టైటిల్కి తగ్గట్టు మనకు తెలుసు పుష్ప 2 ద రూల్. సో మొత్తానికి మొదటి రోజు వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు రూల్ చేసిన ఆ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వరకు వచ్చేటప్పటికి కొంత నెమ్మదించి సెకండ్ ప్లేస్లో నిలబడింది. సో ఇక్కడ కూడా దానికి కాంపిటీషను RRR కావటం గమనార్హం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి RRR నెంబర్ 1 ప్లేసు, పుష్ప 2 సెకండ్ ప్లేస్లో ఉంటే, వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు పుష్ప 2 ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి RRRని సెకండ్ ప్లేస్లోకి నెట్టివేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో సో ఈ ట్రెండ్ ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి ఇది, ఎందుకంటే శుక్రవారం రోజు వర్కింగ్ డే కావటం, అది కూడా 2వ రోజు కావటం వల్ల కలెక్షన్లు మందగించాయి. మరి శని ఆదివారాలు సో ఇవి వీకెండ్ కావటం, ఎక్కువ మందికి సెలవు రోజులు కావటం వల్ల ఖచ్చితంగా శనివారం మరింతగా కలెక్షన్లు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పుంజుకుంటే మాత్రం సో ఈ మరిన్ని రికార్డులు సో పుష్ప 2 ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా పరిశీలకులు చెప్తున్నారు.